హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈరోజు ఏంటంటే మేము మా బైక్ డీజిల్ వాష్కి ఇచ్చామన్నమాట. డీజిల్ వాష్ ఎందుకు చేపిస్తున్నామంటే లైక్ మనం బైక్ రెగ్యులర్గా యూజ్ చేసి లైక్ లాంగ్ డ్రైవ్స్ అక్కడక్కడ వెళ్ళినప్పుడు బైక్లో మనకి ఏంటంటే డస్ట్ అంతా చాలా ఫామ్ అయిపోతుంది కదా, క్లచ్ సరిగా పట్టకుండా అండ్ మొత్తం ఎక్కడక్కడ గట్టిగా ఫిట్ అయిపోయినట్టు ఉంటుంది, రస్ట్ ఫామ్ అవుతుంది కదా. సో అది క్లియర్ అవ్వడానికి మేము మా బైక్ అయితే ప్రెసెంట్ డీజిల్ వాష్కి ఇచ్చామన్నమాట. డీజిల్ వాష్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే వాళ్ళు 6 మంత్స్‌కి అలా ఒకసారి ఇస్తే బైక్ మొత్తం క్లియర్ అండ్ నీట్ అవుతది. నార్మల్‌గా అంటే ఒక 2, 3 మంత్స్‌కి మనం నార్మల్ వాష్ చేయొచ్చు. బట్ డీజిల్ వాష్‌తో మనకేంటంటే బైక్ మంచిగా మొత్తం క్లీన్ అండ్ నీట్ అయిపోతది. అండ్ బైక్ కూడా మనకేంటంటే ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ దాన్ని ఎక్స్‌పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మేమైతే ఎవ్రీ టైమ్ అలానే చేస్తాం. సో మా బైక్ ఎవ్వరు ఎప్పుడు చూసినా కూడా కొత్త బైక్‌లా ఉంది ఏంటి అని అడుగుతా ఉంటాడు. అందరూ అడుగుతారు. సో మా బైక్ అంటే మా లడ్డుకి చాలా ఇష్టము. నాకంటే ఎక్కువ బైక్‌నే చూసుకుంటాడు. దానికి డీజిల్ వాష్, నార్మల్ వాష్ అని ఏమేమో వాష్ అంటాడు. నాకేదైనా కాస్మెటిక్స్‌కి పైసలు ఇయ్యమంటే కూడా ఇయ్యడు. చూడండి దీనికి ఎంత మంచిగా వాష్ చేపిస్తున్నాడు. వాళ్ళు డీజిల్‌తో మొత్తం క్లీన్ చేసి మళ్ళీ తర్వాతకి ఫోమ్ పెట్టి మళ్ళీ ఫోమ్ వాష్ చేసి క్లీన్ అండ్ నీట్ చేసుకొచ్చి ఇక మళ్ళీ వచ్చి వదులుతాడు. నేను డీజిల్ వాష్‌కి ఇచ్చినా అని చెప్పి ఇంకా అంటాడు తిట్లు పడడానికి అనమాట. సో ఇదనమాట ఈరోజు వర్క్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత వాటర్ స్ప్రే, ఎందుకంటే జమ్ అంతా పోవాలి కదా, మళ్ళీ మనం అప్పుడప్పుడు వేసినాం. ఈ లోపల అది చేయింది, అది మొత్తం అంటుకొని ఉంటుంది. ఇప్పుడు